Hi everyone, welcome to Vinex IAS Academy. This is Chaitanya Raigada presenting you current affairs. So నిన్నటి వరకు మనం సైన్స్ అండ్ టెక్ కరెంట్ అఫైర్స్ కంప్లీట్ చేసాము. సో ఈరోజు మనం ఎకానమీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ స్టార్ట్ చేద్దాము. సో ఎకానమీలో లాస్ట్ 1 ఇయర్ రీసెంట్గా ఉన్న మొత్తం కరెంట్ ఇయర్స్ అన్నీ కూడా ఫస్ట్ జనవరి 2023 నుంచి జనవరి 2024 వరకు ఉన్న కరెంట్ అఫైర్స్ మనం మొదట కంప్లీట్ చేస్తాము. ఆ తర్వాత ఈ 4-5 మంత్స్ ఏం జరిగిందో అది నేను మీకు కంప్లీట్ చేస్తాను. సో వినెక్స్ ఐఏఎస్ అకాడమీ అడ్రస్ ఫస్ట్ లైన్ ద్వారకానగర్ విశాఖపట్నం అండ్ కాంటాక్ట్ నెంబర్ 9848053431 and 9494153431. So the first topic today, గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అనేది మనకి గ్రూప్ 2 సిలబస్లో ఉంది. దీస్ స్లైడ్స్ ఆర్ యూస్ఫుల్ ఫర్ గ్రూప్ 2 మెయిన్స్, గ్రూప్ 1 ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ అండ్ యూపీఎస్సీ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్. మల్టీ డైమెన్షనల్ పవర్టీ. సో నీతి ఆయోగ్ అనేది రీసెంట్గా నేషనల్ మల్టీ డైమెన్షన్ పవర్టీ ఇండెక్స్ అనే ఒకదాన్ని రిలీజ్ చేసింది. నేషనల్ మల్టీ డైమెన్షనల్ పవర్టీ ఇండెక్స్ అనే దాన్ని రిలీజ్ చేసిందంట. ఓకేనండి, క్లియర్. సో ఈ నేషనల్ మల్టీ డైమెన్షనల్ పవర్టీ ఇండెక్స్ ఇట్ ఈజ్ ఏ ప్రోగ్రెస్ రివ్యూ 2023 అనే రిపోర్ట్ని రిలీజ్ చేసింది. మల్టీ డైమెన్షనల్ పవర్టీ ఇండెక్స్ అనేది ఎగ్జామ్కి చాలా ఇంపార్టెంట్. సో ఇందులో నార్మల్లీ పూర్ పీపుల్కి సంబంధించిన వేరియస్ డిప్రివేషన్స్ లైక్ పూర్ హెల్త్ కానీ, ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్ కానీ, ఇన్అడిక్వేట్ లివింగ్ స్టాండర్డ్స్ కానీ వీటన్నిటిని కూడా అది కన్సిడర్ చేస్తుంది. అయితే ఈ మల్టీ డైమెన్షనల్ పవర్టీ ఇండెక్స్ని నేషనల్ మల్టీ డైమెన్షనల్ పవర్టీ ఇండెక్స్ అయితే నీతి ఆయోగ్ రిలీజ్ చేస్తుంది. అదే గ్లోబల్ మల్టీ డైమెన్షనల్ పవర్టీ ఇండెక్స్ అనేది యుఎన్డిపి, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రాము, లేదా ఓపిహెచ్ఐ, ఆక్స్ఫోర్డ్ పవర్టీ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్ అనేవి రిలీజ్ చేస్తాయి. యుఎన్డిపి అండ్ ఓపిహెచ్ఐ అంటే ఆక్స్ఫర్డ్ పవర్టీ హ్యూమన్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్, 2 సంస్థలు రిలీజ్ చేస్తాయి. ఇందులో ఏంటి అంటే మొత్తం 3 బ్రాడ్ ఇండికేటర్స్ ఉంటాయి. నార్మల్లీ మల్టీ డైమెన్షనల్ పవర్టీ ఇండెక్స్లో 3 ఇండికేటర్స్ ఉంటాయండి: హెల్త్, ఎడ్యుకేషను, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్. హెల్త్లో మనకి అగైన్ 3 సబ్ కేటగిరీస్ ఉంటాయి. న్యూట్రిషన్ అంటే ఆరోగ్యంలో పోషక స్థాయి, ఆరోగ్యంలో చైల్డ్ అంటే చైల్డ్ మార్టాలిటీ కూడా చూస్తాము. తర్వాత ఆరోగ్యంలో అడాలసెంట్ మార్టాలిటీ చూస్తాము. ఫస్ట్ ఇండికేటర్ ఏంటి? హెల్త్ అనమాట. ఈ హెల్త్లో అగైన్ న్యూట్రిషన్, చైల్డ్ అండ్ అడాలసెంట్ మార్టాలిటీ అనే సబ్ ఇండికేటర్స్ ఉన్నాయి. తర్వాత ఎడ్యుకేషన్ అనేది 3 బ్రాడ్ ఇండికేటర్స్లో సెకండ్ బ్రాడ్ ఇండికేటరు. తర్వాత ఇందులో ఇయర్స్ ఆఫ్ స్కూల్ అటెండెన్స్ అనే 2 పారామీటర్స్ని చెక్ చేస్తారు. తర్వాత స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ థర్డ్ బ్రాడ్ ఇండికేటరు. ఇందులో మొత్తం 5 ఇండికేటర్స్ ఉన్నాయి. ఇది గ్లోబల్ మల్టీ డైమెన్షనల్ పవర్టీ ఇండెక్స్కి సంబంధించింది. కుకింగ్ ఫ్యూయల్ ఏం వాడుతున్నారు, శానిటేషన్ ఎలా ఉంది, డ్రింకింగ్ వాటర్ ఏం యూజ్ చేస్తున్నారు, హౌసింగ్ కరెక్ట్గా ఉందా లేదా, పక్కా హౌస్ ఉందా లేదా, ఎలక్ట్రిసిటీ, ఇవన్నీ కూడా చూస్తారనమాట. సో ఇది గ్లోబల్ మల్టీ డైమెన్షనల్ పవర్టీ ఇండెక్స్. అయితే గ్లోబల్ మల్టీ డైమెన్షన్ పవర్టీ ఇండెక్స్కి నేషనల్ మల్టీ డైమెన్షనల్ పవర్టీ ఇండెక్స్ నీతి ఆయోగ్ రిలీజ్ చేసే నేషనల్ మల్టీ డైమెన్షన్ పవర్టీ ఇండెక్స్కి కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి. ఆ డిఫరెన్సెస్ ఏంటి అంటే, నేషనల్ మల్టీ డైమెన్షనల్ పవర్టీ ఇండెక్స్ అనేది దీంట్లో 10 ఇండికేటర్స్ ఉంటాయి. ఏ 10 ఇండికేటర్స్? ఏవైతే గ్లోబల్ మల్టీ డైమెన్షనల్ పవర్టీ ఇండెక్స్ ఉందో ఆ గ్లోబల్ మల్టీ డైమెన్షన్ పవర్టీ ఇండెక్స్తో పాటు అందులో ఉన్న 10 ఇండికేటర్స్తో పాటు మన నేషనల్ మల్టీ డైమెన్షనల్ పవర్టీ ఇండెక్స్ 2 ఇండికేటర్స్ని యాడ్ చేసింది. హెల్త్లో చైల్డ్ మార్టాలిటీ, అడాలసెంట్ మార్టాలిటీతో పాటు మన నేషనల్ మల్టీ డైమెన్షనల్ పవర్టీ ఇండెక్స్ అనేది మ్యాటర్నల్ హెల్త్ని అనే ఇండికేటర్ని యాడ్ చేసింది. స్టాండర్డ్ ఆఫ్ లివింగ్లో బ్యాంక్ అకౌంట్స్ని యాడ్ చేసింది. స్టాండర్డ్ ఆఫ్ లివింగ్లో బ్యాంక్ అకౌంట్స్ని కూడా యాడ్ చేసింది, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనండి, రైట్. సో పావర్టీని డిటర్మైన్ చేయడానికి ఇప్పటిదాకా ఏమేమి కమిటీలు వేశారు అంటే, బిఎన్ దండేకర్ అండ్ ఎన్ రద్ కమిటీ, వైకే అలగ్ టాస్క్ ఫోర్స్ కమిటీ 1979, డిటి లగ్డవాలా ఎక్స్పర్ట్ గ్రూప్ 1993, టెండూల్కర్ ఎక్స్పర్ట్ గ్రూప్ 2009,
అండ్ రంగరాజన్ కమిటీ 2014. సో వీటిని క్రొనలాజికల్ ఆర్డర్లో అరేంజ్ చేయమని అడగొచ్చు. విఎన్ దండేకర్ 1971, అలగ్ టాస్క్ ఫోర్స్ 1979, డిటి లగ్డవాలా ఎక్స్పర్ట్ గ్రూప్ 1993, టెండూల్కర్ ఎక్స్పోర్ట్ గ్రూప్ 2009 అండ్ రంగరాజన్ కమిటీ 2014. సో దండేకర్ అండ్ రద్దు 1971లో కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ మన దగ్గర ఇన్కమ్ బేస్డ్ మీద వేయరండి, ఎందుకంటే ఇన్కంలో చాలా డిస్క్రిపెన్సీస్ ఉన్నాయి, చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి రూరల్కి అర్బన్కి, సో డిఫరెంట్ సెక్షన్స్కి. అదే కన్జంప్షన్లో కొద్దిగా స్టెబిలిటీ ఉంది. సో విఎన్ దండేకర్ గారి ప్రకారం డైలీ 2250 క్యాలరీస్ కన్నా తక్కువ ఉంటే వాళ్ళని పవర్టీ కింద డిసైడ్ చేశారు. సో వైకే అలగ్ కూడా రూరల్లో అయితే 2400 క్యాలరీసు, అర్బన్లో అయితే 2100 క్యాలరీస్ పర్ డే కింద క్యాలిక్యులేట్ చేసింది. లగ్డవాలా కమిటీ కూడా కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ బేస్డ్ ఆన్ క్యాలరీ కన్జంప్షన్, వీళ్ళు కూడా క్యాలరీ కన్జంప్షన్ బేస్డ్ మీదే లగ్డవాలా కూడా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దండేకర్ 1971, వైకే అలగ్ 1979, లగ్డవాలా 1993. తర్వాత టెండూల్కర్ ఎక్స్పర్ట్ గ్రూప్ 2009లో వీళ్ళు ఏం చేశారంటే యూనిఫామ్ పవర్టీ లైన్ బాస్కెట్ ఇచ్చారు. అంటే బోత్ అర్బన్కి రూరల్కి కలిపి ఒకటే పవర్టీ బాస్కెట్ ఇచ్చారనమాట. వీళ్ళు ఏ మెథడ్ ఫాలో అయ్యారంటే మిక్స్డ్ రిఫరెన్స్ పీరియడ్ అంటాము. అంటే మిక్స్డ్ రిఫరెన్స్ పీరియడ్ అంటే ఒక 5 గూడ్స్కి సంబంధించి పవర్టీని వీళ్ళు ఎస్టిమేట్ చేస్తారు, ఎక్స్పెండిచర్ ప్రైవేట్ ఎక్స్పెండిచర్ని ఎస్టిమేట్ చేస్తారు, అంటే హెల్త్ అండ్ ఎడ్యుకేషన్కి సంబంధించి. సో ఇందులో పర్ మంత్కి టెండూల్కర్ గారి ప్రకారం రూరల్లో అయితే 446.68 రూపీస్ ఉండాలి, అదే పర్ మంత్కి అర్బన్లో అయితే 578.80 ఉండాలి. అదే రంగరాజన్ కమిటీ 2014లో వీళ్ళు టెండూల్కర్ పవర్టీ లైన్ రివైజ్ చేసి వాళ్ళలాగా యూనిఫామ్ పవర్టీ లైన్ బాస్కెట్ ఇవ్వకుండా అర్బన్కి ఒక రకమైన కన్జంప్షను, రూరల్కి ఒక రకమైన కన్జంప్షన్ ఇచ్చారు. ఇందులో అర్బన్లో అయితే 47 రూపీస్ పర్ డే, అదే విలేజ్లో అయితే 30 రూపీస్ పర్ డే ఎక్స్పెండిచర్ అనేది ఎస్టిమేట్ చేయడం జరిగింది. సో అలాగే పవర్టీ లైన్కి సంబంధించి అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే వరల్డ్ బ్యాంక్ ప్రకారం పవర్టీ లైన్ అనేది ఎలా ఎస్టిమేట్ చేస్తారు అంటే పర్సన్ ఎక్స్ట్రీమ్లీ పూర్గా కన్సిడర్ చేస్తాం. ఇఫ్ హీ ఆర్ షీ ఈజ్ లివింగ్ ఆన్ లెస్ దాన్ $1.90 పర్ డే, అంటే ఒక రోజుకి $1.90 కన్నా తక్కువ ఉంటే దాన్ని మనం పవర్టీ కింద కన్సిడర్ చేస్తాం అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ వన్ కుజ్నెట్స్ కర్వ్ అంటాము. కుజ్నెట్స్ కర్వ్లో ఏంటి అంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఒక యాక్సిస్లో, ఇనీక్వాలిటీ ఒక యాక్సిస్లో ఉంటుంది. ఇది ఒక గ్రాఫికల్ రిప్రజెంటేషన్ అండి. సో ఇందులో మార్కెట్ ఫోర్సెస్ అనేవి దట్ షోస్ దట్ యాజ్ ద ఎకానమీ డెవలప్ అయ్యేటప్పుడు ఇనీషియల్గా ఇనీక్వాలిటీ ఫస్ట్ ఇంక్రీజ్ అయ్యి లేటర్ ఆన్ ది స్టేజెస్లో ఇనీక్వాలిటీ తక్కువ అవుతుంది. గుర్తుపెట్టుకోవాలి, అంటే ఎకానమీ గ్రో అవుతున్నప్పుడు ఇనీషియల్లీ ఇనీక్వాలిటీ చాలా ఎక్కువ ఉంటుంది, లేటర్ ఆన్ ది స్టేజెస్లో ఇనీక్వాలిటీ తగ్గుతూ వెళ్తుంది. దాన్ని కుజ్నెట్స్ కర్వ్ అంటాము. కుజ్నెట్స్ కర్వ్ అంటే గుర్తుపెట్టుకోండి, ఇది ఇనీక్వాలిటీకి సంబంధించింది. పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరుగుతున్న కొలది లేదా ఎకానమీ గ్రో అవుతున్న కొలది మీకు కుజ్నెట్స్ కర్వ్లో ఇనీక్వాలిటీ అనేది ఫస్ట్ పెరిగి తర్వాత డిక్రీజ్ అవుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ వన్ గినీ కోఎఫిషియంట్ అంటాము. గినీ కోఎఫిషియంట్ కూడా పేదరికానికి పవర్టీని ఎస్టిమేట్ చేయడానికి ఉన్నటువంటి ఒక కోఎఫిషియంట్. ఈ గినీ కోఎఫిషియంట్ ఏంటంటే ఇట్ ఈస్ అన్ ఇనీక్వాలిటీ ఇండికేటర్. ఇది ఒక ఇనీక్వాలిటీ ఇండికేటర్ అనమాట. దట్ మెజర్స్ ది ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్ అక్రాస్ ఎ పాపులేషన్. సో ఒక జనాభాలో ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఎలా ఉందో ఇది మెజర్ చేస్తుంది అనమాట. సో ద కోఎఫిషియంట్ రేంజెస్ బిట్వీన్ 0 to 1. ఓకే, దీంట్లో కోఎఫిషియంట్ అనేది 0 నుంచి 1 మధ్యలో ఉంటుంది. అంతేకాకుండా 0 అనేది పర్ఫెక్ట్ ఈక్వాలిటీని మెజర్ చేస్తుంది, 1 అనేది పర్ఫెక్ట్ ఇనీక్వాలిటీని మెజర్ చేస్తుంది. కుజ్నెట్ కర్వ్లో ఇనీక్వాలిటీకి ఇన్కమ్ డెవలప్మెంట్కి ఇన్కమ్ ఇనీషియల్గా పెరుగుతున్నప్పుడు ఇనీక్వాలిటీ అనేది చాలా తక్కువ ఉంటుంది, లేటర్ ఆన్ ది స్టేజెస్లో పెరుగుతుంది అనేది మనం చెప్పాము. అలాగే గినీ కోఎఫిషియంట్ ఏంటి అంటే ఇందులో ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్, పాపులేషన్కి ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్ ఎంత ఉందో తెలుస్తుంది. ఇందులో కోఎఫిషియంట్ రేంజెస్ బిట్వీన్ 0 to 1. సో 0 ఉంటే పర్ఫెక్ట్ ఈక్వాలిటీ, 1 ఉంటే పర్ఫెక్ట్ ఇనీక్వాలిటీ అనమాట. సో ఇందులో నెక్స్ట్ వన్ ఏంటి అంటే లారెంజ్ కర్వ్ అంటాము. లారెంజ్ కర్వ్ అనేది ఇట్ ఈస్ ఎ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఇన్కమ్ ఆర్ వెల్త్ ఇనీక్వాలిటీ. సో ఇట్ ఈస్ ఏ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఇన్కమ్
అండ్ వెల్త్ ఇన్ఈక్వాలిటీకి సంబంధించిన ఒక గ్రాఫికల్ రిప్రజెంటేషన్ అంటాము. సో ఇన్కమ్ పెరుగుతున్న కొలది ఏమవుతుంది అంటే వెల్త్ ఇన్ఈక్వాలిటీకి సంబంధించి ఇక్కడ మీకు ఒక డయాగ్రామ్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసుకోండి క్లియర్గా. సో లారెంజ్ కర్వ్ అనేది మెయిన్ ఏంటి, ఇన్కమ్కి వెల్త్ ఇన్ఈక్వాలిటీకి లేదా వెల్త్ ఇన్ఈక్వాలిటీకి సంబంధించింది అనమాట. ఓకే, క్లియర్ అండి. సో పాపులేషన్ ఉంది, పాపులేషన్ యొక్క ఇన్కమ్ పెరుగుతూ ఉంది, ఇన్కమ్ పెరుగుతూ ఉంటే సో మీకు ఇన్ఈక్వాలిటీ గ్యాప్ అనేది వస్తుంది. సో అది గుర్తుపెట్టుకోవాలి, అది లారెంజ్ కర్వ్. తర్వాత ఇవి స్టాటిక్ పార్ట్ అండి, టైం చాలదు, మీరు ఒకసారి బ్యాక్గ్రౌండ్లో రిఫర్ చేయండి. సో పావర్టీకి సంబంధించి లారెంజ్ కర్వ్, గినీ కోఎఫిషియంట్, తర్వాత మనం వరల్డ్ బ్యాంక్ ప్రకారం పర్ డే $1.90 కుజ్నెట్స్ కర్వ్ చెప్పాము. కుజ్నెట్స్ కర్వ్లో మనకి ఇన్ఈక్వాలిటీ అనేది ఇనీషియల్గా పెరుగుతుంది, తర్వాత తగ్గుతుంది. గినీ కోఎఫిషియంట్ 0 ఉంటే పర్ఫెక్ట్ ఈక్వాలిటీ, 1 ఉంటే పర్ఫెక్ట్ ఇన్ఈక్వాలిటీ అని చెప్పాము. తర్వాత ఇందులో డిఫరెంట్ కమిటీస్ ఉంటాయి, దండేకర్, రద్దు, అలగ్ 1979, లగ్డవాలా, టెండూల్కర్, రంగరాజన్ కమిటీ. సో మల్టీ డైమెన్షనల్ పవర్టీ గ్లోబల్, తర్వాత నేషనల్ మల్టీ డైమెన్షనల్ పవర్టీ ఇండెక్స్, ఇవన్నీ కూడా మీకు చెప్పడం జరిగింది. తర్వాత ఫైనాన్షియల్ ఇంక్లూజన్ ఇండెక్స్, ఫైనాన్షియల్ ఇంక్లూజన్ ఇండెక్స్ అనమాట. సో ఇట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ 2021. ఫైనాన్షియల్ ఇంక్లూజన్ ఇండెక్స్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇంక్లూడ్ చేసింది. సో దీని పర్పస్ ఏంటి అంటే ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అనేది ఎంత ఉంది, అక్రాస్ ద కంట్రీలో ఎంత ఉందో అది ఇది క్యాప్చర్ చేస్తుంది. సో ఇది ఒక కాంప్రహెన్సివ్ ఇండెక్స్ అండి, ఇన్కార్పొరేటింగ్ డీటెయిల్స్ ఆఫ్ బ్యాంకింగ్ కానీ ఇన్వెస్ట్మెంట్స్ కానీ, ఓన్లీ బ్యాంకింగే కాదు, ఈ ఇండెక్స్లో బ్యాంకింగ్ సంబంధించిన డీటెయిల్స్, ఇన్వెస్ట్మెంట్ డీటెయిల్స్, ఇన్సూరెన్స్ డీటెయిల్స్, పోస్టల్ డీటెయిల్స్, యాజ్ వెల్ యాజ్ ద పెన్షన్ సెక్టార్. సో ఇవన్నీ కూడా మీకు ఫైనాన్షియల్ ఇంక్లూజన్ ఇండెక్స్లో ఉంటాయి. ఓకేనండి. తర్వాత ఇట్ కంప్రైజెస్ 3 బ్రాడ్ పారామీటర్స్. సో ఇందులో యాక్చువల్లీ యాక్సెస్కి సంబంధించి, ఫైనాన్షియల్ యాక్సెస్కి సంబంధించి 35%, యూసేజ్కి సంబంధించి 45%, క్వాలిటీకి సంబంధించి 10% ఈ ఇండెక్స్లో మెజర్ చేయడం జరుగుతుంది. అంటే ఫైనాన్షియల్ ఇంక్లూజన్ ఇండెక్స్లో యాక్సెస్కి 35% వెయిటేజ్, యూసేజ్కి 45% వెయిటేజ్, క్వాలిటీకి 10% వెయిటేజ్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఇందులో స్కోర్ ఏంటి అంటే వాల్యూ రేంజెస్ బిట్వీన్ 0 to 100% అనమాట. సో ఇందులో స్కోర్ ఏంటి అంటే 0 ఉంటే మీకు ఫైనాన్షియల్ ఎక్స్క్లూజన్ అనేది మీకు కంప్లీట్గా ఉన్నట్టు లెక్క, 100 ఉంటే ఫైనాన్షియల్ ఇంక్లూజన్ 100% జరిగినట్టు లెక్క అనమాట. ఓకేనండి. సో నెక్స్ట్ వన్ ఏంటి అనేది ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే, ఫైనాన్షియల్ ఇండెక్స్ అనేది, ఫైనాన్షియల్ ఇండెక్స్ కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు చాలా ఇండెక్స్కి బేస్ ఇయర్ ఉంటుంది, బట్ ఫైనాన్షియల్ ఇండెక్స్కి ఎటువంటి బేస్ ఇయర్ లేదు. వితౌట్ బేస్ ఇయర్ అనేది ఫైనాన్షియల్ ఇండెక్స్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. తర్వాత యాన్యువల్ ఫైనాన్షియల్ ఇండెక్స్ అనేది మనకి మార్చ్ 2021లో 53.9 ఉంటే, అదే మార్చ్ 2017లో అది ఆల్మోస్ట్ 43.4% ఉంది. సో మార్చ్ 2021లో ఫైనాన్షియల్ ఇండెక్స్ అనేది మీకు ఎంత ఉందండి, 53.9 ఉంది. అదే ప్రజెంట్ మనకి ఎంత ఉంది అంటే, ఓకే, అది 53.9 ఉంది. అదే 2007లో 43.4% ఉంది. సో ఇవి కాకుండా లాస్ట్ ఇయర్ న్యూస్లో ఉన్నది ఏంటి అంటే అంతర్దృష్టి అనేది ఒకటి న్యూస్లో ఉంది. అంతర్దృష్టి ఏంటి అంటే ఇట్ ప్రొవైడ్స్ ఇన్సైట్ టు యాక్సెస్ అండ్ మానిటర్ ది ప్రోగ్రెస్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ బై క్యాప్చరింగ్ రెలవెంట్ పారామీటర్స్. రెలవెంట్ పారామీటర్స్ని క్యాలిక్యులేట్ చేసి ఫైనాన్షియల్ ఇంక్లూజన్ యొక్క ప్రోగ్రెస్ని తెలిపే డాష్ బోర్డే అంతర్దృష్టి అనమాట. ఓకే, సో ఇట్ విల్ ఎయిడ్ ఇన్ గాజింగ్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అక్రాస్ ద కంట్రీ. సో ఇది ఫైనాన్షియల్ ఇంక్లూజన్ని అక్రాస్ ద కంట్రీ గాజ్ చేయడానికి, మెజర్ చేయడానికి ఇది యూజ్ అవుతుంది. ఓకే, రైట్. నెక్స్ట్ వన్, హౌస్ హోల్డ్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ సర్వే. హౌస్ హోల్డ్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ సర్వే అనేది రీసెంట్గా ఎందుకు న్యూస్లో ఉంది అంటే, మహారాష్ట్ర గవర్నమెంట్ హ్యాస్ పబ్లిష్డ్ ద స్టేట్ లెవెల్ ఫైండింగ్స్ ఫ్రమ్ నేషనల్ ఎన్ఎస్ఓ అనేది 2017-18లో హౌస్ హోల్డ్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ సర్వేని రిలీజ్ చేసిందనమాట. ఇది రిలీజ్ చేశాక దీంట్లో ఎన్ఎస్ఓ అనేది 2017-18లో 2017-18 ఓకే, నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ అనేది ఎన్ఎస్ఓ 2017-18లో హౌస్ హోల్డ్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ రిపోర్ట్ రిలీజ్ చేస్తే దాన్ని మహారాష్ట్ర గవర్నమెంట్ అనేది పబ్లిష్ చేసి స్టేట్ లెవెల్ ఫైండింగ్స్ని అందులో పబ్లిష్ చేసిందంట. అందుకని అసలు హౌస్ హోల్డ్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఎ సర్వే intended to collect information on the
కన్జ్యూమర్ స్పెండింగ్, మనం కన్జ్యూమర్స్ కదా, మన యొక్క స్పెండింగ్ ప్యాటర్న్ అర్బన్లో ఎలా ఉంది, రూరల్లో. సో స్టేట్మెంట్లో ఓన్లీ అర్బన్ కన్జంప్షన్ ప్యాటర్న్ ఇది మెజర్ చేస్తుంది, లేదా రూరల్ కన్జంప్షన్ స్పెండింగ్ ప్యాటర్న్ మాత్రమే మెజర్ చేస్తుంది అంటే రాంగ్ అండి. ఇట్ ఈస్ గోయింగ్ టు మెజర్ బోత్ ది అర్బన్ అండ్ రూరల్ సంబంధించిన కన్జ్యూమర్ స్పెండింగ్ని ఇది మెజర్ చేస్తుంది. ద సర్వే ఈజ్ కండక్టెడ్ ఎవ్రీ 5 years, క్విన్క్వెన్నియల్. సో ప్రతి 5 సంవత్సరాలని, బయాన్యువల్ అంటే 2 సంవత్సరాలకి, క్విన్క్వెన్నియల్ అంటే ప్రతి 5 సంవత్సరాలకి ఒకసారి మనకి ఎన్ఎస్ఓ అనేది హౌస్ హోల్డ్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ సర్వేని క్యాలిక్యులేట్ చేస్తుంది. అయితే ఈ నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ అనేది ఈ హౌస్ హోల్డ్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ అనేది 5 ఏళ్ళకి ఒకసారి రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఈ డేటా ఏంటి అంటే ఇది ఏం రివీల్ చేస్తుంది, యావరేజ్ ఎక్స్పెండిచర్ ఆన్ గూడ్స్ మీద యావరేజ్ ఎక్స్పెండిచర్ ఎంత, ఫుడ్ మీద ఎంత, నాన్ ఫుడ్ మీద ఎంత, తర్వాత సో మంత్లీ పర్ క్యాపిటా కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ ఎంత, డైలీ ఎంత, మంత్లీ పర్ క్యాపిటా కన్జ్యూమర్ ఎక్స్పెండిచర్ ఎంతో కూడా ఇది క్యాలిక్యులేట్ చేస్తుంది. సో ద లాస్ట్ సర్వే వాజ్ కండక్టెడ్ ఇన్ 2017-18లో ఇది లాస్ట్ సర్వే కండక్ట్ చేశారు, కానీ గవర్నమెంట్ దీన్ని క్వాలిటీ ఇష్యూస్తో రిలీజ్ చేయలేదు. ఆ తర్వాత న్యూస్లో ఉన్నది ఏంటి అంటే మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్, లాస్ట్ ఇయర్ బడ్జెట్లో మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్ని ఒకదాన్ని రిలీజ్ చేశారు. ఈ మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్ ఒక స్మాల్ సేవింగ్ స్కీమ్ అండి. సో ఇట్ కెన్ బి ఓపెన్ బై ఏ ఉమెన్ అయినా ఓపెన్ చేయొచ్చు, లేదా ఇట్ కెన్ బి ఓపెన్ బై ఏ గర్ల్ చైల్డ్ ఇన్ ఎనీ పోస్ట్ ఆఫీస్ అనమాట. సో ఒక ఉమెన్ ద్వారా కానీ, ఒక గర్ల్ చైల్డ్ ద్వారా కానీ, ఒక పోస్ట్ ఆఫీస్లో కానీ, ఒక పబ్లిక్ సెక్టార్ బ్యాంక్లో కానీ, ఒక క్వాలిఫైడ్ ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్లో కూడా ఈ మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్ అనేది ఓపెన్ చేయొచ్చు. దీంట్లో ఇంట్రెస్ట్ 7.5% వస్తుంది. మెచ్యూరిటీ పీరియడ్ అనేది మెయిన్ మనకి ఏంటి అంటే కాంపౌండెడ్ ఇంట్రెస్ట్ అండి, యాన్యువల్లీ 7.5% వస్తుంది. అంటే మెచ్యూరిటీ పీరియడ్ ఆఫ్ 2 years విత్ ఏ మినిమం డిపాజిట్ అమౌంట్ ఆఫ్ 1000. సో దీని మెచ్యూరిటీ పీరియడ్ 2 years గుర్తుపెట్టుకోవాలి. 2 years మెచ్యూరిటీ పీరియడ్ ఉంటుంది. 1000 రూపీస్ మినిమం డిపాజిట్ అమౌంట్ అయితే 2 lakhs అనేది మ్యాక్సిమం డిపాజిట్ అమౌంట్. సో ఇందులో ఒక ఉమెన్ కానీ, ఒక గార్డియన్ ఆఫ్ ఏ గర్ల్ చైల్డ్, సో ఇందులో ఉమెన్ కానీ, గర్ల్ చైల్డ్కి సంబంధించిన గార్డియన్ కానీ ఎవరైనా సరే మనకి అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. ఎనీ నెంబర్ ఆఫ్ అకౌంట్స్ నెంబర్ మీద లిమిట్ లేదు, ఎనీ నెంబర్ ఆఫ్ అకౌంట్స్ని ఓపెన్ చేయొచ్చు. మ్యాక్సిమం లిమిట్ ఫర్ డిపాజిట్ ఎంత అంటే మనకి మ్యాక్సిమం టైం లిమిట్ అయితే ఏం లేదు, కానీ డిపాజిట్ మ్యాక్సిమం అమౌంట్ మాత్రం 2 lakhs మాత్రమే ఉంది. సో అది కూడా గుర్తుపెట్టుకోవాలి. సో సెకండ్ అకౌంట్ ఓపెన్ చేయడానికి ఫస్ట్ అకౌంట్కి సెకండ్ అకౌంట్కి 3 months గ్యాప్ ఉండాలి. ఫస్ట్ అకౌంట్కి సెకండ్ అకౌంట్కి 3 months గ్యాప్ ఉండాలి. నెంబర్ ఆఫ్ అకౌంట్స్ మీద లిమిట్ లేదు. మ్యాక్సిమం లిమిట్ మీద 2 lakhs లిమిట్ ఉంది. మినిమం అమౌంట్ మీద 1000 లిమిట్ ఉంది. సో తర్వాత టీడీఎస్ అనేది దీనికి డిడక్ట్ అవ్వదండి. సో దానివల్ల మనకి ట్యాక్స్ అనేది మనం తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. సో అసలు స్మాల్ సేవింగ్ స్కీమ్స్ అనేది ఏంటి అంటే స్మాల్ సేవింగ్ స్కీమ్స్ అనేవి టు ప్రొవైడ్ సేఫ్ అండ్ అట్రాక్టివ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ టు ద పబ్లిక్ అండ్ అట్ ద సేమ్ టైమ్ టు మొబిలైజ్ రీసోర్సెస్ ఫర్ ది డెవలప్మెంట్. సో అదే మనీని ప్రభుత్వం డెవలప్మెంట్ కోసం వాడుకోవచ్చు అనమాట. దీస్ స్కీమ్స్ ఆర్ రోల్డ్ అవుట్ బై ది గవర్నమెంట్ ద్వారా కానీ, పబ్లిక్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ ద్వారా కానీ, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ద్వారా కానీ. సో మనకి స్కీమ్స్ అనేవి రోల్ అవుట్ అవుతాయి. ఇంట్రెస్ట్ రేట్ ఫర్ దీస్ స్కీమ్స్ ఈజ్ డిసైడెడ్ బై ది, అంటే ఇంట్రెస్ట్ రేట్ ఇప్పుడు 7.5% అని చెప్పాము దేంట్లో, మహిళా సమ్మాన్ సేవింగ్స్ స్కీమ్లో. అదే నార్మల్లీ మిగతా స్కీమ్లో బ్యాంక్స్ డిసైడ్ చేయొచ్చు, గవర్నమెంట్ డిసైడ్ చేయొచ్చు. పీరియాడికల్లా దాన్ని ఇంట్రెస్ట్ రేట్ని మనకి అప్డేట్ చేస్తూ ఉంటారనమాట. సో ఇందులో అదర్ స్కీమ్స్ ఏంటి అంటే పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ అనేది ఒక స్మాల్ సేవింగ్ స్కీమ్ ఉంది. నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్, దిస్ ఈజ్ ఎ లో గవర్నమెంట్ బ్యాక్ ట్యాక్స్ సేవింగ్ ఇన్వెస్ట్మెంట్ విత్ ఎ లో రిస్క్ అండ్ ఫిక్స్డ్ రిటర్న్ గ్యారంటీ అండ్ కెన్ బి పర్చేజ్ ఫ్రమ్ పోస్ట్ ఆఫీస్లో. ఒక నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ అనేది ఒక స్మాల్ సేవింగ్ స్కీమ్ ఉంది. తర్వాత పీపీఎఫ్ స్కీమ్ అంటాం, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్. ఇది 1968లో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ వాజ్ ఫస్ట్ ఆఫర్ టు ది పబ్లిక్ బై ది ఫైనాన్స్ మినిస్ట్రీస్ నేషనల్ సేవింగ్ ఇన్స్టిట్యూట్ అనమాట. ఇది కూడా లాంగ్ టర్మ్ సేవింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ప్రొడక్ట్. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. పీపీఎఫ్ అనేది 1968లో రిలీజ్ చేయడం జరిగింది టు ది పబ్లిక్ బై ది ఫైనాన్స్ మినిస్ట్రీస్ నేషనల్ సేవింగ్ ఇన్స్టిట్యూట్ అనమాట. నెక్స్ట్ వన్ సమర్థ్ క్యాంపెయిన్ అంటాం. సమర్థ్ క్యాంపెయిన్ ఏంటి అంటే ఇది పంచాయత్స్లో 50,000 గ్రామ పంచాయత్స్లో డిజిటల్ ట్రాన్సాక్షన్స్ని ప్రమోట్ చేయడానికి దీన్ని రిలీజ్ చేస్తారు. సమర్థ్ క్యాంపెయిన్ అనేది సమర్థ్ క్యాంపెయిన్ అంటాం. సమర్థ్ క్యాంపెయిన్ మనకి డిజిటల్ ట్రాన్సాక్షన్స్ని
50,000 గ్రామ పంచాయతీలో డిజిటల్ ట్రాన్సాక్షన్స్ని ప్రమోట్ చేయడానికి దీన్ని రిలీజ్ చేయడం జరిగింది. ఈ సమర్థ్ క్యాంపెయిన్ ఏ మినిస్ట్రీ అని అడుగుతారు. మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి మరియు పంచాయతీరాజ్ శాఖ మంత్రి కలిపి, సో రెండు ఒకటే మినిస్ట్రీ అండి. మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీరాజ్ అంటాము. ఆ మినిస్ట్రీ ఈ సమర్థ్ క్యాంపెయిన్ని తీసుకురావడం జరిగింది. సమర్థ్ క్యాంపెయిన్ అంటే ఏంటి? 50,000 గ్రామ పంచాయతీల్లో డిజిటల్ ట్రాన్సాక్షన్స్ని ప్రమోట్ చేస్తారు. సో దీనివల్ల ఏంటి అంటే రూరల్ ఏరియాస్లో ఎస్పెషల్లీ పర్టికులర్లీ ఉమెన్లో మనకి ఈ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ని ప్రమోట్ చేయడానికి అనమాట. నెక్స్ట్ వన్, ఫిస్కల్ హెల్త్ ఆఫ్ స్టేట్స్ అంటాము. స్టేట్స్లో ఫిస్కల్ హెల్త్కి సంబంధించి ఒక స్లైడ్ మీకు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఒకసారి ఇక్కడ చూడండి మీరు. ఓకే, ఇందులో ఏంటి అంటే మనకి స్టేట్స్ యొక్క ఫిస్కల్ హెల్త్ ఎలా ఉంది అనేది ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సో మొత్తం టోటల్ రెవెన్యూలో సెంట్రల్ గవర్నమెంట్లో ఆల్మోస్ట్ స్టేట్ గవర్నమెంట్స్ అనేవి 1/3 మొబిలైజ్ చేస్తాయి. సో ఎక్స్పెండిచర్లో ఆల్మోస్ట్ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్లో 60% స్టేట్ గవర్నమెంట్స్ స్పెండ్ చేస్తాయి అన్నమాట. సో గుర్తుపెట్టుకోండి, ఇన్కంలో 1/3 స్టేట్స్ నుంచి వస్తే ఎక్స్పెండిచర్లో ఆల్మోస్ట్ 60% స్టేట్సే ఖర్చు పెడతాయి. తర్వాత గవర్నమెంట్ చేసే అప్పుల్లో 40% స్టేట్ గవర్నమెంట్సే చేస్తాయి. తర్వాత యూనియన్ లెవెల్లో ఫిస్కల్ డెఫిసిట్ 2020-21లో 9.1% ఉంటే అది 2023-24లో 5.9%కి వచ్చింది. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. 5.9%కి వచ్చింది. ఇది పర్టికులర్గా చాలా ఇంపార్టెంట్. తర్వాత ఆల్ స్టేట్స్ ఫిస్కల్ డెఫిసిట్ అన్ని స్టేట్స్ది కలిపి 2023లో 3.24% ఉంది. ఇది కూడా ఇంపార్టెంట్. ఇండియాది 5.9% ఉంటే అన్ని స్టేట్స్ది కలిపి 3.24% ఉంది. అది 2020-21లో మీకు 4.1% ఉండేది. 2020-21లో జీడిపిలో 9.1% ఉండే ఫిస్కల్ డెఫిసిట్ 2023-24లో 5.9%కి తగ్గిందనమాట. సో చాలా స్టేట్లో ఫిస్కల్ డెఫిసిట్ అనేది 2023-24లో 2.9% ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఫిస్కల్ డెఫిసిట్ అనేది ఏంటి అంటే ఒక ఫైనాన్షియల్ ఇయర్లో వేర్ ది ఎక్స్పెండిచర్ ఆఫ్ ది గవర్నమెంట్ ఎక్సీడ్స్ ఇట్స్ రెవెన్యూ. సో ఎక్కడైతే గవర్నమెంట్ యొక్క ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉంటుందో దాన్ని ఫిస్కల్ డెఫిసిట్ లేదా గవర్నమెంట్ యొక్క బారోయింగ్ని ఇండికేట్ చేస్తుంది. రెవెన్యూ డెఫిసిట్ ఇట్ అకర్స్ వెన్ ద గవర్నమెంట్స్ టోటల్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎక్సీడ్స్ ఇట్స్ టోటల్ రెవెన్యూ రిసీప్ట్స్ అనమాట. ఈ డెఫిసిట్స్ గురించి నేను మళ్ళీ మీకు చెప్తాను. సో ఎకానమీ షార్ట్ అండ్ స్వీట్గా సో ఎక్కువ సిలబస్ కవర్ అయ్యేలాగా మనం చూద్దాము. ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడే. సో ఈ రోజు నుంచి ఎకానమీ వీడియోస్ ఉంటాయండి. సో మీ ఇష్టం, అంటే ఎకానమీ కంటిన్యూస్గా చేయమంటారా, 3 days ఎకానమీ 3 days ఎన్విరాన్మెంట్ చేద్దామా? కామెంట్లో నాకు ఒకసారి చెప్పండి. సో కామెంట్లో ప్లీజ్ దయచేసి కామెంట్లో కంటిన్యూస్గా ఎకానమీ వీడియోస్ చేద్దామా, 3 days ఎకానమీ 3 days కరెంట్ 3 days ఎకానమీ కరెంటు 3 days ఎన్విరాన్మెంట్ కరెంటు చేద్దామా? అది మీరు నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. దట్స్ ఇట్ ఫర్ టుడే. ప్లీజ్ లైక్ ద వినెక్స్ ఐఏఎస్ అకాడమీ videos. Please share them. Please subscribe to Vinex IAS Academy for more current affairs videos. Okay.